ఎన్ని డబ్బుల్ని నా పక్కన పెట్టుకుని పడుకోవాలని ఎన్ని ఎపిసోడ్ల నుంచి కలలు కంటున్నాను. ఇప్పుడు తీరింది. ఇప్పుడే అత్తయ్యకి ఫోటోస్ ని వాట్సాప్ చేస్తాను. అప్పుడైనా తెలుస్తుంది నేను మిడిల్ క్లాస్ దాని కాదు, కోటీశ్వరాలని. నువ్వెప్పటికీ మిడిల్ క్లాస్ దానివే. నీలాంటి కోట్లు నా దగ్గర 100 అబ్బో, నా దగ్గర కోట్లున్నాయని ఆవిడ గారికి కుళ్ళు. నువ్వెక్కడ ఎక్కడికి వచ్చావు? ఇంకెక్కడికి వెళ్ళమంటావు? అయినా ఇది నేను పడుకునే ప్లేస్ కదా, అవేంటి అక్కడ పెట్టావు? తీసే. ఈ రోజు నుంచి నువ్వు పడుకునే ప్లేస్ ఇక్కడ కాదు. మరి 2 కోట్లు పెట్టి నేను కొనిందిగా ఆ లైకులాడి వెళ్ళి అక్కడ పడుకో. ఏ మెంటల్, నేను ఇక్కడ కాకుండా వేరే చెడు ఎప్పుడైనా పడుకున్నానా? పడుకునే నాకు నిద్ర రాదని తెలుసుగా. నేను ఎక్కడే పడుకుంటాను, ముందు తీసే. మాట్లాడితే తీసే అంటావేంట్రా? తీసేయడానిక వాటిని పక్కన పెట్టుకుని పడుకుంది. 2 కోట్లురా, ఇలా పడుకోవాలని నాకు ఎన్ని ఎపిసోడ్ల నుంచి కోరిక తెలుసా? నువ్వెన్నని చెప్పు, నేను ఎక్కడే పడుకుంటాను. ఈ నందిని మాట ఇచ్చిందంటే అది శాసనం. అయినా షాప్ లో ఫ్రిడ్జ్ టీవీనో కొంటే మనం ఇంటికి తీసుకొస్తాం కదా, అక్కడ వదిలేస్తామా? కాదు కదా, జిది అలానే. వెళ్ళ బాబా. నేను వెళ్ళను, నేను ఇక్కడే పడుకుంటాను. బాబా, నేను చెప్పిన మాట వినవేంటి? రా. దిల్లు వదులు. నా బుజ్జి కదు, నా బాబు కదు, నా బంగారం కదు. రా బాబా. వదులు దిల్లు. రా బాబా. వదులు దిల్లు. రా బాబా, రా. దిల్లు, నేను రాను, నేను నీతోనే పడుకుంటా. ఫస్ట్ టైం స్కూల్ వెళ్ళే పిల్లల్లా అల్లరి చేస్తావేంటి బాబా? రా. నేను రాను. రా బాబా. తింగరి, మళ్ళీ ఏం చేసావి? గిరిగాడు మా పిఏ బేబీ దగ్గరికి రానంటున్నాడు. హే యూజ్లెస్ ఫీమేల్, మనీ తీసుకొని గిరిని బేబీ దగ్గరికి పంపిస్తానని చెప్పింది గుర్తు లేదా? కమోష్! డబ్బు తీసుకోక ముందు ఒక మాట, తీసుకున్నాక ఒక మాట ఎప్పుడు చెప్పది నందిని. యాక్చువల్లీ నా బాబా నీ చేతిలో పెడుతున్నాను, ఇది నీ ఇష్టం. లేదు బాబా, నందు అనాలి. ఇక వచ్చే ఎపిసోడ్స్ నుంచి నీకన్నీ తనే. నా చుట్టూ కొంగు పట్టుకుని ఎలా తిరిగావో అలాగే తన కొంగు. కొంగు లేకపోయినా పర్లేదులే బాబా, తను చేయి పట్టుకుని తిరుగు. ఏం బాబా సార్, నేను చెప్పింది కరెక్టే కదా? గిరిగా, తింగరి చెప్పింది నిజమేరా? నువ్వు మూసుకొని పిఏ బేబీతో లోపలికి వెళ్ళావు. యా బాబు, యూర్ రైట్. నేను ఈ రూమ్ లోకి వెళ్ళను దిల్లు, నీతో వస్తా పదా. ఆగు బాబా, ఇదిగో యాక్చువల్లీ వీడిలాగే అంటాడు కానీ నువ్వు వెళ్ళరా. అది అలా చేయ. లైక్ ఓకే, ఇప్పుడు చేస్తాను. వదగిరి. నేను రాను. వదులు, నేను రాను అంటే. శుభలక్ష్మి సినిమాలో ఆమెనిలా నేను చేయడం ఏంటి? నెవర్. నందిని ఇక్కడ 2 కోట్లు వదలను, బాబుగాన్ని వదలను. కాదని ఎదురు తిరిగారనుకో అప్పుడు చెప్తా. అవును, ఈ లోపు బాబుగడు నందు అనుకుంటూ అటువైపు వెళ్ళిపోతే? అవును, అసలే హవ్లగాడు. దాంతో హ్యాపీగా సెటిల్ అయిపోతాడేమో. ఎలాగైనా బాబుని నా వైపు తిప్పుకుంటాను. ఏంటిది, బాబు సార్ ఇంత రిలాక్స్డ్ గా ఉన్నారు? వీల్లేదంటే వీల్లేదు. బాబు సార్ నిద్రపోతున్నారా? లేదు, ఆలోచిస్తున్నా. అదేంటి రొటీన్ కి భిన్నంగా ఆలోచిస్తున్నారు? ఎప్పుడు చూసినా కాలు పిల్ల అటు ఇటు తిరుగుతూ కదా ఆలోచిస్తారు. గిరిగా, నేను అలా ఆలోచిస్తే నీకెందురా? కోటనంటే. హలో, చేయి దించండి. రే గిరిగా, ఏంట్రా వాయిస్ మారింది? అంటే ఆ తెంగర్ నిన్ను కొత్తిమీర కట్టమ్మినట్టు అమ్మేసినా కూడా నీకు బుద్ధి రాలేదంట్రా? హలో, కొత్తిమీర కట్ల రూపాయికి 2 రూపాయలకి మిమ్మల్ని అమ్ముతారేమో. మన మార్కెట్ విలువ 2 కోట్లు అంటే 2 crores. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పాపా పాపా పాపా, చూసావా పాప వీడేం మాట్లాడుతున్నాడు? అదేమో 2 కోట్లకు మొగుడిని అమ్మేసింది, వీడేమో 2 కోట్లకు అమ్ముడయ్యానని నీలుగుతున్నాడు. ఇద్దరికి ఇద్దరే. చిచ్చే. షట్ అప్ యు ఇడియట్. ఆ యూజ్లెస్ ఫీమేల్ ఏం చేస్తుందో ఫస్ట్ అది థింక్ చెయ్యి. అక్కడ అక్క చాలా హర్ట్ అయింది. అవదు మరి, ప్రతిసారి మిడిల్ క్లాస్ తిట్టేది, ఇది ఇప్పుడు ఆ కొడుకుని అమ్మేసింది. ఏంటి నువ్వే బాబా బాబా అని మాట్లాడుకుంటున్నావు? అవతల అక్క ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. పాపా అంటే అన్నానంటావు గాని ఇప్పుడు మీ అక్క సంగతి ఆలోచించమంటావా? ఆ తింగరదాని సంగతి ఆలోచించమంటావా? లైక్ ఆ వేస్ట్ ఫెలో 2 crores కి మన గిరిని సేల్ చేసింది కదా, ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచించాలి బాబు?
యా బేబీ యూర్ రైట్. ఎస్ నా మాట కూడా అదే. ఆపుతారా? దాని చేతికి 2 రూపాయలు చిక్కితేనే పట్టలేం, అట్లాంటిది 2 కోట్లు. ఆ 2 కోట్లు చూసుకుని మనల్ని ఎగిరెగిరి తనినా తన్నుద్ది. నిజమే అనుకుంటున్నారు కదా? అంటే నువ్వు చెప్పిందంతా అదబ్బమా బాబు? అబద్ధమా కాదో తెలియాలంటే ముందు మీరు నేను చెప్పినట్టు చేయండి. ఏంటి బాబు సార్ అది? మీరు ఎప్పట్లాగనే క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండండి. అది చూసి ఆ తింగరిది ఎప్పట్లాగే గొడవ దిగుతుందో లేదో చూసి ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే అదే ఓకేనా? ఓకే. యు ఆర్ నాటి నందు. సో ఫన్నీ. దీపావళి బాంబు పేలింది బాబు సార్. దీపావళి బాంబ ఇక్కడ ఎలా పేలిందిరా? నేనే పేల్చా. So what? Hey, waste అన్నా అనుకో మొహం పేస్ట్ అయిపోద్ది. అయినా ఇదేదో దీపావళి అయినట్టు ఇప్పుడు సంబరాలు ఎందుకు? ఇది సంబరం కాదు, కంపం. బాబు ఒక్క ఎపిసోడ్ వెయిట్ చేయి పాప, తేల్చి పడేస్తాను. సే తింగరి, వీడిని మాకు 2 కోట్లకు అమ్మి పడేసావు. పడేయలేదు, జస్ట్ అమ్మానంతే. ఓకే అమ్మావు. దెన్ గిరి మాకు ఓన్ అయ్యాడు కదా. నీకోనయ్యాడు, దీనికి కాదు. వాట్ డు యు మీన్? లైక్ 2 crores నా మనీ నేనిచ్చాను. ఓకే కాంగరి వసి ఆగవి. నో బేబీ టేక్ హిమ్ అవే. ఏంటండి మీరు మా బాబీ మీద బిర్యానీ ప్యాకెట్ అనుకున్నారా? టీకనగానే తీసుకెళ్ళడానికి వాడి మీద చెయ్యి పడిందో. సే తింగరి, నువ్వు ఇలా అడ్డం తిరిగి అడ్డంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది 100% కరెక్ట్. పాపా 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 అనకుండా ఏం చేయాలో థింక్ చేయి. నువ్వు నన్ను కొడితే మాత్రం అది ఆగుద్దా? నువ్వేంట్రా ఇద్దరి మధ్యన జగపతి బాబులా నుంచున్నావు? మాట్లాడు. సీనంద్రి అంట సీనంద్రి. నేను సీనను కాక సీనను అంతే. బాబు నేను హర్ట్ అయ్యాను. ఇప్పుడు దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు కానీ రా బావా. ఇందాక గిరిగాడికి చెప్పినట్టు చేయమంట. కన్ను కొడతారేంటండి? చీతినమ్మ జీవితం. ఏంటి వాడి కన్ను కొడుతున్నారు? అబ్బా నేను కొట్లా, అదే కొట్టుకుంటుంది. చూడు తింగరి, నువ్వు చేస్తుంది చాలా అన్యాయం. గిరిగాడిని మాకు అమ్మేశావు. గుర్తొచ్చింది, బాబు సార్ ఇలా అనమని చెప్పారు కదా. ఏ నందిని, 2 కోట్లకు నన్ను వేలకు అమ్మేసి మళ్ళీ నీ రూపాయి ఏంటి? అంతేనే బాబు సార్. ముందు పదరా. రానందు. పదండి పదండి. Stop this! తొక్కలో రివాల్వర్ చూసి భయపడతావు అనుకుంటావా? మీరు వెళ్ళండిరా గిరిగా. అబ్బా డబ్బుతో చంపేస్తా. బీ కేర్ఫుల్. యు యూజ్లెస్ ఫీమేల్. ఒరిజినల్ బుల్లెట్ తో షూట్ చేసి పడేస్తాను, జాగ్రత్త. కమ్ ఆన్ మూవ్. అదేదో ముందే కాల్చొచ్చు కదా, మీ దగ్గర గన్ లేదనుకున్నా. సీన్ లెంత్ రావాలి కదా, అందుకే. నౌ గో 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 ఫాస్ట్ మ్యాన్. మీరు సూపర్ పాప మేడం. లాభం లేదు కామ్రేడ్. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆ లైక్లాడి నా బావని గ్రిప్ లో పెట్టుకునేలా ఉంది. చూస్తుంటే పాప బాబులు కూడా వాళ్ళిద్దరిని దగ్గరుండి మరి కలిపేలా ఉన్నారు. అది జరగడానికి వీల్లేదు కామ్రేడ్. ఏదో ఒకటి చేసైనా సరే ఆ లైక్లాడిని బావతో కలవకుండా చేయాలి. ఎలా? ఏం చేయాలి? అలా చేస్తే వాళ్ళిద్దరు చచ్చినా కలవరు. హలో కామేష్, నమస్తే అక్క, బాగున్నావా? అర్జెంట్ పని పడి కాస్త లేట్ అయింది, ఏమనుకోకు. పర్లేదు కదా, తెచ్చావా? చూపి. తెచ్చానక్క. నువ్వు కేక కామేష్. చెప్పక్క, కాల్ తీయమంటావా?
చేయి తీయమంటావా లేక ఏకంగా శాల్తీన లేపేయమంటావా? అంతొద్దులే కని అవన్నీ అక్కడ పెట్టు. నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పక్క. అది మ్యాటర్. అర్థమైంది కదా? అర్థమైందక్క. ఇంకా లక్ష. థ్యాంక్స్ అక్క. ఇందుకే ఆ పర్సన్ ఎక్కడ? కింద రూమ్ లో ఉన్నారు, జాగ్రత్త. ఎవరికంటే పడకూడదు. అలాగే, ఇలా పైనుంచి వెళ్తా. కింద రూమ్ లో ఉన్నారంటే పైనుంచి వెళ్తానంటే నువ్వే కదక్క ఎవరికి కనపడొద్దన్నావు. ఓకే ఓకే, వరద ఫినిష్ చేసేయ్. ఓకే ఓకే. వస్తే లైక్ చూసుకోవే. ఇదిగోండి పంతులు గారు, నేను చెప్పిందంతా గుర్తుందిగా? బేషుగ్గా. బాబు, ఇప్పుడు ఆ యూజ్లెస్ ఫీమేల్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది కదా. నాకైతే నమ్మకం లేదు. హే గిరి, ఏంటి నువ్వు 2 crores అమ్ముడుపోయినా ఆ వేస్ట్ ఫెలో సైడ్ మాట్లాడుతున్నావు? అది కాదు నందు, మనం అనుకున్నది ఒకటైతే ఆ నందిని వచ్చాక. అయ్యా మీరేం టెన్షన్ పడకండి. భారతీయ సాంప్రదాయ ప్రకారం. సాంప్రదాయం ప్రకారం కాదండి, కాలమానం ప్రకారం. కాలమాన ప్రకారం ఏమిటి? ఏంట్రా గిరిగా, 2 కోట్లకి మాకు అమ్ముడు పోయినా గానీ ఇంకా దాని మాటలు మాట్లాడుతున్నావు? అబ్బా బాబు సార్, ప్రతి సిల్లో అమ్ముడుపోయాను అనకండి. వినడానికి ఏదోలా ఉంది. పంతులు బ్రదర్, మీరు చెప్పినట్టు ఆ యూజ్లెస్ ఫీమేల్ షాక్ అవుతుందంటారా? అమ్మా, ఇప్పుడు మీ గ్రహస్థితి చాలా ఉచ్చ స్థితిలో ఉంది. దాని ప్రకారం మీ ఎదుటివాడు ఎంతటి వాడైనా డంగైపోవాల్సిందే. బాబు, మన టైము సూపర్ గా ఉందంట పాప. ఆ తింగర్ది మనం వేసిన ప్లాన్ కి షాక్ అయి గిలగిలగిలా కొట్టుకుంటుంది అంటున్నాడు. సూపర్ పంతులు బ్రదర్. పాప మేడం, ఆ వేస్ట్ ఫెలో వస్తుంది. పాప మేడం, పంతులు గారు ఎందుకు వచ్చారు? That is none of your business, useless female. Get lost inside. బాబు సార్, పంతులు గారు ఎందుకు వచ్చారు? పాప చెప్పింది కదా, అర్థం కాలేదా? పంతులు గారు ఎందుకు వచ్చారో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బాబా, వీళ్ళిద్దరిని చాలా ఓపిక అడిగాను, చెప్పలేదు. ఇప్పుడు నువ్వు కూడా చెప్పలేదు అనుకో. రైట్, మేము చెప్పం. ఏం చేస్తావు? పంతులు గారు ఎందుకు వచ్చారు చెప్తారా? చెప్పద్దు పంతులు బ్రదర్. అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇదిగోండి పంతులు గారు, 1,00,000 నీకోసమే. మేము 2 లక్షలు ఇస్తాం. ఏంటి ఇచ్చేది 2 లక్షలు? బ్యాంకులు వరుసగా 3 రోజులు సెలవు, ఒక్క ఏటీఎం లో కూడా డబ్బులు లేవు. విన్నారుగా పంతులు గారు, కావాలా వద్దా? నో పంతులు బ్రదర్, నో. విన్నారుగా పంతులు గారు, వీళ్ళ దగ్గర 1,00,000 కూడా లేనట్టుంది. ఇంకో 2 లక్షలు ఇస్తారంట. 2 లక్షలు చితుకోండి, ఇవి తీసుకుని చెప్పండి. తీసుకున్నారుగా, పరిగెత్తండి. రన్ బ్రదర్ రన్. పారిపోండి. అయ్యా, డబ్బు తీసుకున్నాక అబద్ధం ఆడడం మంచిది కాదు. చూడమ్మా, ఇవాళ గిరికి పిఏ నందినికి శోభన ముహూర్తం పెట్టమన్నారు. పెట్టాను. వస్తానమ్మా. ఇంత చిన్న విషయానికి 1,00,000 బొక్క. పాప మేడం, ఇవాళ ముహూర్తం ఎన్ని గంటలకి? 10:30. 10:30. ఓకే. అర్రే, చూడండి అమ్మా, చూడండి, ఎదురుకి శోభన వచ్చేసింది. పాప ఇది మనకి జన్మకు అర్థం కాదు. పాప త్వరగా కానీ, అవతల పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 10 minutes టైం ఉంది. అయిపోయింది బాబు. You're looking like an angel. Yeah baby, take it. ఏంటి పాప ఇది? Cool drink బాబు. అదేంటి పాప, ఫస్ట్ నైట్ నాడు పాల గ్లాస్ కదా ఇస్తారు, మరి నువ్వేంటి కూల్ డ్రింక్ ఇచ్చావు? నేను న్యూగా థింక్ చేశాను బాబు. పాప పదండి. ఆగండి. అర్రే, ఏంటండి ఇది? తప్పదు. భారతీయ కాలమాన ప్రకారం, తెలుగు సినిమాల ప్రకారం మోడర్న్ డ్రెస్సుల్లో శోభనం జరగకూడదు. Hey useless female, that is none of your business. Get lost from here. అరే, ఎందుకండి కోపడతారు? పిహెచ్లి నురా. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో. నువ్వు రాచెల్లి, జేడేస్తాను. లైక్ అవసరం లేదు, చేసింది చాలు, వెళ్ళు. సే తింగరి, ఏంటి చెప్పకుండానే మా సీన్ లో ఎంటర్ అయి మమ్మల్ని డామినేట్ చేయాలని చూస్తావా? సీనియర్స్ ఇక్కడ తొక్కి పడేస్తాం. బాబా సార్ మాటలేం పట్టించుకోక చెల్లి, నువ్వు రాచెల్లి.
కూర్చో. నా బాబాకి చుట్టూలో అంటే అస్సలు నచ్చదు. నాకు మళ్ళీ చక్కగా ఉంటేనే వాడు నందు అంటే నీ చుట్టూ తిరుగుతాడు. అర్థమైందా? పాపా 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 సే తింగరే, నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే నువ్వేదో ప్లాన్ వేసావని మాకు అనిపిస్తుంది. యా బాబు యూర్ రైట్. 2 కోట్లు తీసుకున్నాక కూడా ఇంకా ప్లాన్లు ఎందుకు ఇస్తానండి? నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు చెల్లి. అయ్యో సారీ చెల్లి, చూసుకోలేదు. 2 కోట్లు తీసుకున్నాక కూడా నిన్ను రెడీ చేయకపోతే అందరూ నన్ను ఆడిపోసుకుంటారు. పాపా 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 దీని తర్వాతే పాప ఎవరైనా ఓవర్ యాక్షన్ చేయాలంటే. యా బాబు. ఏంటి బాబా జుట్టోలా ఉంది, దువ్వుకోలేదా? ఉండు, చెల్లికి చెడేశాక నీకు జుట్టు దువ్వుతాను. నాకేం అవసరం లేదు. చెప్పేది విని బాబా, 2 కోట్లు తీసుకున్నాను ఇక్కడ. తూర్పు తెల్లవారకనే తలుపులు తెరిచి తెరవగనే చిప్పాలమ్మా శ్రీవారి ముచ్చట్లు తెలపాలమ్మా నువ్వు పట్టాక చాట్లు శ్రీవారి ముచ్చట్లు శ్రీవారి ముచ్చట్లు. తప్పదు పాప, భరించాల్సిందే. ఏమనంటే 2 కోట్లు తీసుకున్నా కదా అంటుంది. ఏ నందిని అబ్బే, చూస్తుంటే ఇక్కడే తెల్లారేలా ఉంది. పదనందు మనం వెళ్దాం. ఆగు బాబా, నీకు క్రాఫ్ట్ ఇస్తాను. సే తింగరే, శోభనానికి క్రాఫ్ట్కి సంబంధం ఏంటే? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళా. యా బాబు. ఒరే గిరిగా, బేబీని వేలు పట్టుకుని తీసుకెళ్ళు. అలాగే బాబు సార్. రానందు. వాట్ హ్యాపెండ్ బేబీ? లైట్ షాక్ కొట్టింది. అంటే మీరిద్దరు పోయిన జన్మలో మిత్రవింద కాలబెరవానా? ముట్టుకోగిన షాక్ కొట్టింది. బాబు మగధీర సినిమా గురించి చెప్తుంది పాప. నన్ను ముట్టుకుంటే షాక్ కొట్టడం ఏంటి? అవును బేబీ, వాణ్ణి ముట్టుకుంటే నీకు షాక్ కొట్టడం ఏంటి? ఉండు నేను చూస్తా. బాబు సార్. పాపేడం, ఇప్పుడు మీరు వెళ్ళండి. నో బేబీ నో. ట్రై చేయండి పాప. అయ్యో రామా, ఇదేం విడ్డూరం. ఇప్పుడు నేను చెక్ చేస్తా. అమ్మా అవని నీలతో నీయని. చూసావా బాబా, భారతీయ కాలమాన ప్రకారం భర్తకి ఒకే భార్య ఉండాలి కాబట్టి నాకు షాక్ కొట్టలేదు. నువ్వు నా వాడివి. రా బాబా నేను వెళ్దాం. రాను, నేను నా నందుతోనే ఉంటా. రానందు వెళ్దాం. ఇక్కడే ఉంటే వీడు మనకి షాక్ ఇచ్చి చంపుతా ఉన్నాడు. పారిపోదాం, పద. బాబు సార్. వాళ్ళు వెళ్తే వెళ్ళారు కానీ రా బాబా, మనం రూమ్ లోకి వెళ్దాం. రా. ఏం చేస్తున్నావు? జీవితం మీద విరక్తి దొబ్బింది, నే పోతా. అదేంటి బాబు? అదేంటేంటి, ఏం చేయమంటావు? ఆ తెంగర్ది నిన్ను రెడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏదో చేసుద్దని. యా బాబు యూర్ రైట్. బట్ బాబు, మనందరికి షాక్ తగిలి ఆ యూజ్లెస్ ఫీమేల్ కి ఏం అవ్వలేదు. హౌ? అది అర్థం కాకేగా బట్టలు సర్దుకుంటుంది. లైక్ 2 crores వచ్చి యూస్ లేకుండా పోయింది బాబు. దీని గోల దీన్ని. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? మీ ఇద్దరు బట్టలు కూడా సర్దుకోండి, అందరం కలిసిపోదాం. యూ దించు పాప. కావాలంటే మీ అక్కకి ఫోన్ చేయి, ఏం చెప్తే అది చేద్దాం. ఓకే బాబు. అరే ఈ షాక్ కొట్టడం ఏంటండి బాబు? జై బాబుగా, నువ్వెంత టెన్షన్ పడినా వాళ్ళకి ఎలా షాక్ కొట్టిందో అర్థం కాదు కానీ వచ్చి కూర్చో. ఈ 2 కోట్లతో ఏం బిజినెస్ చేద్దామో చెప్దువు గాని రా. ఏ ముట్టుకోవద్దు, షాక్ కొడుతుంది. ఇందాకే చెప్పాను కదరా, భారతీయ కాలమాన ప్రకారం నేను నీ భార్యని. నాకు కొట్టదు, కొడితే గిడితే వాళ్ళకి కొడుతుంది. నువ్వు రా బాబా. ఏంటి మళ్ళీ వచ్చారు? అప్పుడే షాక్ నుంచి కోలుకున్నారా? రాగిరి, ఈ వేస్ట్ ఫీలోతో మనకెందుకో. కమాన్, మన రూమ్ కి వెళ్దాం. వద్దులే నందు, నీకు షాక్ కొడుతుంది. డాన్సర్ తో ఎందుకు కాదనాలి బాబా, వెళ్ళు. కమాన్ గిరి, ఏం కాదు. వద్దు నందు. రా.
నందు నీకు షాక్ కొట్టలేదు అంటే భారతీయ కాలమానం ప్రకారం నేను నీవాన్ని కూడా. ఎస్ గిరి ఇంక నీకేం కాదు. ఏంటి తింగరి షాక్ కొట్టకుండానే షాక్ అయ్యావు? మా బేబీ ఒక్కతే కాదు, మాకు కూడా ఏం కాదు. కావాలంటే చూడు పాప. ఇందాక బాగా పనిచేసింది, ఇప్పుడేమైంది? సే తింగరి అది పని చేయదే. ఏది? నా దగ్గర ఏం లేదు. షట్ అప్ యు యూజ్లెస్ ఫీమేల్. నువ్వు కామేష్ బ్రదర్ తో కలిసి వేసిన ప్లాన్ గురించి మాకు తెలిసిపోయింది. కావాలంటే వాడితో నువ్వే మాట్లాడవే. ఏయ్, మీ అక్కతో ఒకసారి మాట్లాడరా. క్షమించక్క, బెంగళూరు మేడం ఫోన్ చేసి చంపేస్తానంటే నిజం చెప్పేశా. ఇప్పుడేమంటావు తింగరి? నువ్వు ఓవర్ యాక్షన్ చేసినప్పుడే మాకు అర్థమైంది. హే బేబీ, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు? టేక్ గిరి అండ్ గో. పదనందు మనం వెళ్దాం. జీ బాబుగా నువ్వు నా ఒక్కరికే సొంతం. లైక్ కమ్ ఆన్ గిరి వస్తే లైక్. సే తింగరి, నువ్వు మాలో ఎవరిని టచ్ చేసినా షాక్ కొడుతుంది. యా, ఎలా ఉంది మా ప్లాన్? కాంబినేషన్ గా లెట్స్ గో బాబు. అసలు మీ సంగతి ఇలా కాదు. ఆగండి, మా అత్తకి ఫోన్ చేసి మాట్లాడతా. చేసుకోవే తింగరి, అసలు ఈ ఐడియా ఇచ్చిందే మా వదిన. ఊరికే మాట్లాడతా. హలో అత్తయ్య, ఎపిసోడ్ అయిపోయిందని మీ వాళ్ళు సంబరపడిపోతున్నారు. ఇంకా కాలేదని మీరేని చెప్పండి. ఉంటా. సే తింగరి, నీకేమన్నా మెంటలా? నువ్వు షాక్ తిన్నావు కదా. అంత సీన్ లేదు. ఎపిసోడ్ ఎండింగ్ లో మీరు ఐఫై కొట్టుకోలేదు కదా, అంటే ఎపిసోడ్ ఇంకా ఉన్నట్టే కదా. ఓ అదే పాప కమాన్.